కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేను 2-3 నిమిషాలే మాట్లాడతా. ప్రకృతిలో ఒక ధర్మం ఉంటుంది, కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మన దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ అట్రాక్ట్ చేస్తుంది. వివేకానందుల వారు తమ జీవిత సారాంశం మొత్తాన్ని 3 విషయాల్లో చెప్పారు. ఈ ప్రకృతిలో ఏ పనైనా కూడా ఫస్ట్ అవహేళన, అవమానం చేస్తారట. తెలంగాణ ఉద్యమంలో మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ అవమానాలు చేశారు. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒక చిన్న గ్రామంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసినప్పుడు అందరూ అవమానాలు, అవహేళన చేశారు. అవునా కాదా? అవమానము, అవహేళన నుంచి ప్రతిఘటించి పోరాడి త్యాగాలతోటి ఇవాళ ఆమోదం వచ్చిందా లేదా? అంటే అవమానం నుంచి, ప్రతిఘటన నుంచి ఆమోదం దశకు వచ్చినందుకే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇలా మనం అందరం ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు? ఆయన శక్తి ఉంది, నిజాయితీ ఉంది, పోరాడే తత్వం ఉంది. ఒక సామాజిక అయస్కాంతం లాగా ఇవాళ అందరూ మందకృష్ణ అన్న దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే నిజాయితీ, చిత్తశుద్ధి, కమిట్మెంట్, సాయం చేయాలనే. ఇవాళ నేను ఒక మున్నూరు కాపు బిడ్డ, నాకు మీ ఎస్సీ కులాల్లో డెప్త్ అవగాహన లేదు. ఎస్సీలు అంటే మాలలు, మాదిగలని తెలుసు. అసలు మీ పేర్లు చూస్తుంటే ఎంత గొప్పగా ఉన్నాయి. మహర్, ఆ శబ్దం వినంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్. మహాశక్తి, మహర్. అసలు ఎవరి మహర్లని నేను వచ్చేటప్పుడు డిస్కస్ చేస్తే, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటారు. మిగతా జంతువులు ఎట్లా పుట్టాయో అడవుల్లో, మనం కూడా చింపాంజీలాగా, కోతిలాగా మనం పుట్టంగానే బట్టలు వేసుకోలే కదా. మరి అసలు బట్టలు వేసుకోవడం అనే నాగరికత ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, పద్మశాలీలు దూజు నుంచి వస్త్రం తయారు చేసి మన సిగ్గు పోకుండా బట్టలు కప్పిరు అనుకున్నాం. దేవతలకు కూడా వస్త్రాలు తయారు చేసిరు పద్మశాలీలు అనుకున్నాం. అసలు పద్మశాలీల కన్నా ముందు ఈ చెట్టు బెరడు నుంచి, మర్రి చెట్టు ఊడల నుంచి, చెట్టు నుంచి వస్త్రాలు తయారు చేసిన టెక్స్టైల్ నానో టెక్నాలజీ మీ నేతగానది. ఈ నానో టెక్నాలజీ కనుక వేరే దేశంలో ఉంటే మీరంతా టెక్స్టైల్ ఇంజనీర్లు. అంటే ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ తిండి అంటున్నారు కదా ఇప్పుడు అంతా. ఆర్గానిక్ బట్టలు తయారు చేసిన మొట్టమొదటి సోషల్ టెక్స్టైల్ ఇంజనీర్లు మీరు. అంటే నాగరికతకి పునాది అయిన మానవ నాగరికతలో మనిషి మిగతా జంతువుల్లాగా తిరగకుండా చెట్టు బెరడు నుంచి, చెట్టు నుంచి వస్త్రాలను తయారు చేసిన గొప్ప శక్తి మీ నేతగానికి ఉంది. సమాజం మీకు రుణపడి ఉంది. ఇవాళ మహర్లు, నేతగాన్ల విషయంలో సింపుల్ కామన్ సెన్స్. ఇద్దరు బలవంతుల మధ్య పోటీ ఉంటే బాగుంటుంది. బలవంతుడు, బలహీనుడు మధ్య పోటీ ఉంటే అన్న ఏమంటాడు? ఎప్పుడు నేను బాధితుల వైపే అంటాడు. అన్న ఇచ్చిన స్ఫూర్తితోటే మేము ఎప్పుడు కూడా బలహీనంగా ఉన్న వాళ్ళ వైపే. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న అందరినీ ఏకం చేయడంలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే కదా మనం తెచ్చింది. ఆంధ్రాలతో కలిసి ఉంటే మాకు అన్యాయం జరుగుతుందనే కదా. ఇవాళ ఇంత పెద్ద శక్తి 15% దాదాపు 10, 11, 12% ఉన్న జనాభా మాదిగలు కూడా మేము వాళ్ళతో ఉంటే నష్టపోతున్నామనే కదా 30 ఏళ్ల పోరాటం. అలాంటిది ఇంత బలమైన మాదిగ సామాజిక వర్గం కూడా వాళ్ళతో తట్టుకోలేక అన్యాయం అవుతుంటే, మరి మహర్లు, నేతగానిలు ఎవరితో ఉంటే మీకు లాభం జరుగుతుంది? ఇప్పుడు మనని ఆదరించేటోళ్ళతో ఉంటామా, మనని వాటా కోసం కలుపుకొని కోటా తీసుకునేటోళ్ళతో ఉంటామా? నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. ఒక సామాజిక విప్లవకారులుగా, ఒక సామాజిక తెలంగాణ కోరుకునేటోళ్ళుగా మీరు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని, నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా స్పష్టంగా ఉంది, ఎస్సీ జనాభాలో 4వ స్థానంలో ఉన్న బేడ జంగం కులానికి 1,11,710 మంది జనాభా ఉంటే, వారిని మరికొన్ని కులాలను కలిపి 1,71,000 మందితో సపరేట్ గ్రూప్ 1 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే తరహాలో ఎస్సీ జనాభాలో 3వ అతిపెద్ద కమ్యూనిటీ 1,34,000 ఉన్న నేతగాని కులానికి మహర్, ఓలియా దాసర్ వంటి మరికొన్ని కులాలను కలిపి గ్రూప్ 3గా ఏర్పాటు చేయాలి. అవునా కాదా? మీకన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళని మాదిగలతో ఉంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని సపరేట్గా గ్రూప్ 1లో ఏర్పాటు చేసిరా లేదా? బేడపడక జంగం. మరి మీకు అత్యంత పెద్ద కులం మీరు అందరు కలిపితే 2 లక్షల పైన ఉంటారు. మీకు న్యాయం జరగాలంటే మీరు ఏ వర్గంతో ఉంటే దోపిడీ అవుతామని మీరు బాధపడుతున్నారో ఆ వర్గంతో ఉండడం న్యాయమా? సుప్రీంకోర్టు ఇచ్చిన జస్టిస్లో ఎంపెరికల్ డేటా ఉంది. ఇలా మీరు అందరు ఎక్కడొచ్చి ఎందుకు కోరుతున్నారు? మాకు న్యాయం జరగాలంటే మమ్మల్ని కాపాడుకునే వాళ్ళతో ఉండాలి, లేదా మాకు సపరేట్గా ఉండాలంటున్నారు. మీరు వాళ్ళకి వ్యతిరేకం కాదు, మీ హక్కుల కోసం మీరు ఇంకా దోపిడీకి గురవద్దనే బాధతోటి సామాజిక న్యాయం కోసం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, బలవంతుడు, బలహీనుడి మధ్య జరిగే పోరాటంలో కర్ర నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం అనేది చెల్లింది. కానీ మన అదృష్టం,
మందకృష్ణ మాదిగన్న గారి 30 ఏళ్ల పోరాటంతో ఇవాళ మేము బీసీలను కూడా ఎందుకు మందకృష్ణ మాదిగన్న దగ్గరకు వస్తున్నాం? ఇప్పుడు వర్గీకరణ అయిపోయినాక మీ మందకృష్ణ మాదిగన్నని రిక్వెస్ట్ చేయబోతున్నాం. బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136, 119 కులాలలో కేవలం 5 కులాలు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాయి రాజ్యాధికారాన్ని. మా మిగతా ఎంబీసీలను కూడా అన్నని రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న ఎప్పుడో ఎంబీసీ ఎంఆర్పిఎస్ ఐక్యవేదిక పెట్టిండు. అన్న మాదిగ కులంలో పుట్టొచ్చు, ఎస్సీల నాయకుడు కాదు, మొత్తం సమాజానికి నాయకుడు కాబట్టి ఇలా సమాజం యాక్సెప్ట్ చేసిందా లేదా? కాబట్టి నేను దయచేసి ఏం చెప్తున్నా, మహర్ అనే పదంలో ఏ విధంగా అయితే శబ్దంలో ధ్వనిలో ఎంత గొప్ప వైబ్రేషన్ ఉందో, ఇప్పుడు అన్న పేరు ఎక్స్ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఆయన పేరు మీ ఇంటి పేరే ఇద్దరు. మరి ఈయన నేత కానీ ఆయన మహర్ ఇద్దరు ఒకటేనా కాదా? ఒకటే కదా. అంటే మనల్ని విడగొట్టి పడగొట్టి ఓడగొట్టే సంస్కృతి నుంచి కలిపి నిలిపి ఉంచే శక్తిగా ఎదుగుతున్న మందకృష్ణ మాదిగ గారి పోరాట స్ఫూర్తిలో సమాజంలో జరిగే ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన అన్నకి మన సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నాడు. కాబట్టి మళ్ళీ వివేకానంద గారు చెప్పినట్టు అవహేళనలు అయిపోయినాయి, పోరాటాలు అయిపోయినాయి, ప్రతిఘటన అయిపోయింది. ఇలా చప్పట్లు కొట్టిరా సమాజం అంతా లేదా? ఈ దశలో కూడా సమాజం మొత్తం ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మనది న్యాయమైన పోరాటం అని సమాజంలో ఉన్న అన్ని వర్గాలు మనకు ఆమోదం చెప్పి జయజయలు పలుకుతున్న దశలో కూడా ఇంకా మనని అణచివేయాలని లాబింగులు చేస్తున్నారంటే అది న్యాయమా, ధర్మమా, మానవత్వమా? మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి మహర్ల పోరాటానికి, నేతగానే అన్నల ఐక్యతకి ఖచ్చితంగా దళితుల్లో బలహీనుడు ఇంకా నష్టపోవద్దనే రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి స్ఫూర్తికి మద్దతు తెలుపుతూ మీ పోరాటానికి మీ మద్దతుగా ఉంటాం. మీకు ఎటువంటి అన్యాయం జరిగినా మందకృష్ణన్న గారి దర్శకత్వం డైరెక్షన్లో సామాజిక న్యాయం కోసం ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. జై మహర్, జై నేతగాని, జై మాదిగ, జై దళిత్, జై సామాజిక తెలంగాణ, జై మహర్. గట్టిగా చెప్పాలా? జై మహర్ అన్న. మహర్ అనే పదంలోనే ఎంత గొప్ప వైబ్రేషన్ ఉంది. జై మహర్, జై మహర్, జై సామాజిక తెలంగాణ, జై హింద్. ఈ అవకాశం కల్పించిన మందకృష్ణ అన్న గారికి, వెంకటేష్ నేత అన్నకి, దీపక్ అన్నకి ప్రత్యేక అభినందనలు.